గణేష్ ఉత్సవాలు ముంబై తర్వాత అత్యంత ఘనంగా జరిగేది భాగ్యనగరంలోనే. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు నిమజ్జనంపై 3 దశల్లో సమీక్ష చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ఏడాది కన్నా మంచి ఏర్పాట్లు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 1,00,000కు పైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సిటీ నుంచి 70,000 విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్ బండ్కి వస్తాయన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడేలా అందరి సహకారంతో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఇక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను పండుగ లోపల పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించారు. సమాచార, దేవాదాయ శాఖ, సాంస్కృతిక శాఖలతో మంచి కార్యక్రమాలు చేయాలని పలు శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నుంచి వస్తాయి. దాదాపు 60-70,000 అందులో ట్యాంక్ బండ్కే వస్తాయి. 50,000 పైన ఓన్లీ హైదరాబాద్, దాదాపు 50,000 హైదరాబాద్ సిటీ నుంచి, అటు నుంచి ఇటు నుంచి ఒక 10,000 చొప్పున 60-70,000 వచ్చి మిగతా అక్కడ లోకల్లో నిమజ్జనం చేసుకుంటా ఉన్నారు. సో ఈ కార్యక్రమం లోపల సమన్వయం చేయడానికి గతంలో కూడా చాలా స్పష్టంగా క్రెయిన్స్ ఏదైనా ఇబ్బంది అయితే మెకానిక్ను ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని డ్రైవర్కి సంబంధించి కానీ ఆ క్రెయిన్ నడిపేటువంటి వాళ్ళకి సంబంధించి షిఫ్ట్ డ్యూటీ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే లారీస్కు సంబంధించి వాళ్ళకి ప్రొవైడ్ చేసే వెహికల్స్ ఇష్యూ కావచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఏ శాఖ తరఫున అయినా ఏదైనా పొరపాట్లు జరిగితే ఆ శాఖకు సంబంధించిన బాధ్యత గల అధికారి బాధ్యుడవుతాడు. కాబట్టి సమన్వయంతో జరిపే సందర్భం లోపల జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తారు. కానీ డిపార్ట్మెంటల్ హెడ్స్గా మొత్తం ఉత్సవం సాఫీగా జరగడానికి ఇది ముఖ్యమంత్రి గారి సూచన. వాళ్ళ బాధ్యతగా వాళ్ళ యొక్క కార్యక్రమం నిర్వహణ చేసుకొని ఎటువంటి నిర్లక్ష్యం వద్దు. ఏదైనా యాక్సిడెంటల్ ఇస్ డిఫరెంట్, బట్ నిర్లక్ష్యం వల్ల జరిగిందంటే తప్పకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఫిక్స్ అవుతుంది. వాటర్ వర్క్, R&B, శానిటేషన్, జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో వాహనదారులు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆర్టీఏ అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం అదనపు క్రేన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏ అధికారి అయినా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత శాఖ అధికారులు బాధ్యత వహించాలని మంత్రి తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. భద్రత పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. బందోబస్తు అందరు కూడా ఒప్పుకునేది గణేష్ సంబంధించింది. మాట వరుసకు అన్ని క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్ అంటే ఫైనల్స్ అని అందరం కూడా భావిస్తూ ఉంటాం. సో జరిగే స్కేల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మేము తీసుకునే చర్యలు కూడా ఫోర్స్ మొబిలైజేషన్, డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున మేము చేయవలసి వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుండి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ని ఈ మొత్తం ఏర్పాట్లు చేయడానికి సమన్వయకర్తగా ప్రభుత్వం నియమిస్తూ వస్తుంది. సో దీన్ని పురస్కరించుకొని ఎన్నో మీటింగ్స్ ఇప్పటికే మేము ఏర్పాటు చేసుకున్నాము. మా ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి 15 రోజుల ముందు నుండే ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఇంటిమేషన్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే ప్రతి మండపం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, వారితో సమన్వయం, అక్కడ ఉన్న మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనము వచ్చే పండుగ సందర్భంగా నిమజ్జనం ఏ రోజు జరుగుతుంది, ఫైనల్ డే ప్రొసెషనా లేకపోతే దాని ముందా అనేది అన్నీ కూడా మాట్లాడుకొని సమన్వయంతో ప్రతి స్టేషన్లో, ప్రతి సెక్టర్లో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో కూడా ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. మన అందరికీ తెలుసు, ఇది ప్రోగ్రామ్ గణేష్ ఉత్సవ్. ఇట్ ఈస్ ఏ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్. మేము అందరూ మంచిగా కోఆర్డినేషన్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ మంచిగా జరుగుతుంది. మన ఏమీ గ్యాప్ లేకుండా మన రెగ్యులర్గా మాట్లాడి మన ఏమి విషయాలు ఉంటే దానికి సార్ట్అవుట్ చేసి అది మనం చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కొన్ని మీటింగ్లు, కోఆర్డినేషన్ మీటింగ్ వేరియస్ లెవెల్లో జరిగాయి. మన సిపి గారు, తర్వాత సిపి రాచకొండ గారు కూడా సీనియర్ లెవెల్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. సైబరాబాద్లో కూడా ఇట్ విల్ హ్యాపన్ వెరీ షార్ట్లీ.
ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ మై సైడ్. ఇది మొన్న కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, తర్వాత వర్షం కూడా పడుతుంది. సో ఐ రిక్వెస్ట్ ది డిపార్ట్మెంట్స్ టు పే స్పెషల్ అటెన్షన్, బికాజ్ వర్షాలు కూడా చాలా పడుతున్నాయి, కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. సో లెట్ us టేక్ ఆల్ స్టెప్స్. మనకి ఒక లైఫ్ కూడా చాలా వాల్యుయబుల్. సో మనం అందరూ కలిసి ఇది రెస్పాన్సిబిలిటీ మన అందరూ కూడా తీసుకోవాలి, ఆర్గనైజర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మన వేరెవర్ ఎలక్ట్రికల్ వైర్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కూడా కొంచెం ధైర్యంతో కొంచెం వెళ్ళాలి. అండ్ ఆల్ ప్రికాషన్స్ వీ టేక్ సో దట్ వీ కెన్ అవాయిడ్ ఎనీ లాస్ ఆఫ్ లైఫ్. మన అందరికీ తెలుసు ఇది ప్రోగ్రామ్ ఒక 1,00,000 మట్టి విగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది త్రూ అవుట్ ద సిటీ సార్. దాదాపు 34 పాయింట్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. Around 8 inches idols, 1 lakh we are distributing on free of cost basis in coordination with Kumbari Sangham basically. So the production is also not being done by some like industry per se, basically to promote small scale industry. అట్లాగే అక్కడ హుసైన్ సాగర్ దగ్గర సార్ the immersion part is taken care of by GHMC sir, but అక్కడ నుంచి removal part is taken care of by HMDA. విగ్రహాలు తీసుకోవడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు 3 స్థాయిల్లో ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని, వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ఆపరేట్ చేస్తామన్నారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని మనందరి కోరిక. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ కార్యాచరణ మరియు వారి బాధ్యతలు మనందు ఉంచారు. అయితే అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనమందరం కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చాలా క్లుప్తంగా పవర్ ప్రజెంటేషన్ లోపల ఈరోజు అన్నీ కూడా చాలా వివరంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మేయర్గా ప్రతి సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాల నుండి కూడా నేను ఎవ్రీ పాండ్స్ కానివ్వండి, పోర్టబుల్ పాండ్స్ కానివ్వండి, ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక 10 days బిఫోర్ నుంచే మేమందరం నేను కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, విత్ జోనల్ కమిషనర్ని తీసుకుని పర్యటించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మేము అన్నీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఉంటే కూడా మీ ఉత్సవ కమిటీ ద్వారా మాకు తెలియజేయచ్చు. ప్రతి సంవత్సరం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడంతో పాటు ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.